మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ ఘాట్ రోడ్లోని చింతల దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం క్రేన్ సాయంతో బస్సును గుంత నుంచి బయటకు తీశారు. మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. మార్కాపురం జిల్లాలోని దోర్నాల శ్రీశైలం ఘాట్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఇక్కడ మనం ప్రస్తుతము చింతల సమీపంలో ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఎక్కడైతే ఈ సైడ్కు దూసుకెళ్ళిందో ఆ ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఈ యొక్క బస్సు చింతల సమీపంలో ఒక టర్నింగ్ దగ్గర ఈ యొక్క మూల మలుపు వద్ద ఈ యొక్క బస్సు ఆర్టీసీ బస్సు ఇది శ్రీశైలం నుంచి కర్నూలుకు వెళ్తుంది. ఈ సమయంలో ఇది మరి ఎలా జరిగింది ప్రమాదం ఏంటనేది మరి మనకు అందుబాటులో ఈ యొక్క కండక్టర్ కూడా ఉన్నాడు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో ఎంతమంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు ఏంటనేది వారి మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఆ సమయంలో అసలు ఎలా జరిగింది ప్రమాదం ఏంటి? అక్కడ నుంచి లారీ వస్తుంది ఎదరా, ఆడ నుంచి ఆయన స్లో చేసుకుంటూ వచ్చినాడు. ఆ బండి లారీ పైకి రావడంలో కిందికి దిగితే అక్కడ కాలువ ఉంది, కాలువలో లాక్కొని పోయింది. ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో బస్సులో 47 మంది కెపాసిటీ. ఎవరికైనా ఏమైనా దెబ్బలు తగిలినాయా? ఎవరికి ఎలాంటి దెబ్బలు లేవు, ఎలాంటి గీరుకుపోలేదు, ఎవరికి ఏం లేదు. టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో కలిపి? నాతో డ్రైవర్తో కలిపి 49 మెంబర్స్ ఉన్నారు. ఎవరు చిన్న పిల్లలకి కానీ ఎవరికి ఇంత గీసుకుపోలేదు. అది అసలు ఎట్లా ఓన్లీ ఎదురుగా బండ్లు వస్తున్న సమయంలో జరిగింది. డ్రైవర్ మాత్రం జాగ్రత్తగా ఉన్నాడు. ఇది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే ఈ యొక్క శ్రీశైలం ఘాట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఘాట్ రోడ్లలో ఏదైనా ఎదురుగా కొన్ని వెహికల్స్ వచ్చినప్పుడు సైడ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ సైడ్కి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఈ బస్సు అనేది సైడ్కి దూసుకెళ్ళింది. ఒకవైపుగా పూర్తిగా ఒరిగింది. ఒకసారి మనం బస్సును చూడొచ్చు. ఈ బస్సులో ఒకవైపు పూర్తిగా ఒరగడంతో ప్రయాణికులందరినీ కూడా ఈ యొక్క డోర్ ఎమర్జెన్సీ కిటికీ ద్వారా అదేవిధంగా ఈ డోర్లన్నీ కూడా క్లియర్ చేసుకొని ప్రయాణికులందరినీ కూడా బయటకు తీయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఈ బస్సులో దాదాపు 45 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. ఈ కిటికీల దగ్గర నుంచి ప్రయాణికులు అంటే అటువైపు పూర్తిగా కొండ ఉంది, మరోవైపు చూసుకుంటే అటువైపుగా లోయ ఉంటుంది. ఏమాత్రం ఈ బస్సు అదుపు తప్పి అటు ఇటుగా ఆ లోయలోకి వెళ్ళింటే ఘోర ప్రమాదం అనేది ఈ యొక్క ఘాట్లో జరిగేటువంటి పరిస్థితి. మరి ఆ ప్రమాదం నుంచి అయితే మాత్రము వీళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ యొక్క కిటికీల నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇంకొక వేరే బస్సులో ఆర్టీసీ అధికారులు వారిని సురక్షితంగా వారి ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ నిలబడిపోయే సమయంలో పోలీసులు దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య వారి సిబ్బందితో ఇక్కడికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలన్నీ కూడా క్షేమంగా వెళ్ళే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఈ స్పాట్ ఎక్కడైతే ఒక ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాము. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ బస్సు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బస్సును కూడా ఇప్పుడు క్రేన్ సహాయంతో ఇక్కడ నుంచి బస్సును కూడా తొలగించడం జరుగుతుంది. ప్రయాణికులు కానీ ఘాట్లో వెళ్ళేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం దోర్నాల పోలీసులు దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య ఈ యొక్క పరిస్థితిని ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి కూడా వారితో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రమాదం జరిగింది, ఘాట్లో ట్రాఫిక్ లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు ఏంటి? మాకు శ్రీశైలం నుంచి కర్నూలు వెళ్ళే బస్సు ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిందని సమాచారం అందింది. వెంటనే నేను మా సిబ్బందితో ఇక్కడికి చేరుకున్నాను. ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాము. తర్వాత బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఇది మనం చూస్తున్నాం కదా, ఎస్ఐ గారు చెప్తున్నారు. ఈ యొక్క శ్రీశైలం ఘాట్లో ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలానికి వేలాది మంది ఈ యొక్క రహదారి ద్వారా ప్రయాణికులు వెళ్తుంటారు. వాహనాల రద్దీ కూడా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ బస్సు ఇక్కడ ఉండడం సురక్షితం కాదు కాబట్టి వెంటనే జేసీబీ ద్వారా క్రేన్ ద్వారా ఈ యొక్క బస్సును కూడా ఇక్కడ నుంచి తొలగించేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా ఎస్ఐ గారు చెప్తున్నారు. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, మార్కాపురం జిల్లా నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.